డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లొల్లలాకుల్లో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా లొల్లలాకుల వద్ద ఫుడ్ స్టాల్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మధుర్, ప్రభుత్వ చీఫ్ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, రాజోలు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి పాలకులు తప్పించుకొని తిరుగుతున్నారని ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి విమర్శించారు. వాళ్ళు ప్రజలకు కనిపించకుండా తిరిగితే కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పాలన అందిస్తోందన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. గోనెగండ్ల మండలంలోని 26 గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 26 గ్రామాల నుంచి అందరూ రావడం జరుగుతుంది. అదే రకంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చూస్తే దగ్గర 300 పైచిలకి ఈరోజు అందరూ రావడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే దాన్ని పరిష్కారం చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది తెలియజేస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మీరు చూశారు, ప్రజలకు శాసనసభ్యులు కానీ నాయకులు కానీ కనీసం కనిపించినటువంటి దాఖలాలు, వరదాలు కట్టుకుని తిరిగినటువంటి పరిస్థితి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ మండలం జేఎన్టీయూ కళాశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులు, క్యాంటీన్, వంటగదులు, ల్యాబ్ను పరిశీలించారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి స్టీల్ వాడకం పెంచాలని కోరారు. విషయాలను తెలుసుకుందామని మీ ద్వారా స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన వాళ్ళు బహుశా 3 మాసాల క్రితం అనుకుంటా నన్ను కలిసినటువంటి సందర్భంలో మీకున్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నటువంటివి చెప్పే క్రమంలో నేను మీకు మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే మీ కళాశాలకు రావడం. ఇక్కడ ఆల్రెడీ డిగ్రీ కాలేజ్కి వచ్చినప్పుడు ఎందుకు మీరు నాకు ఇంటర్ కాలేజ్ నాకు అర్థం కాలేప్పుడు డిగ్రీ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఆహ్వానించి రావడం జరిగింది. బాలికలందరూ కూడా మాకు ఇక్కడ ఒక హాస్టల్ నిర్మాణం కావాలంటే 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన, మళ్ళీ దాన్ని భూమి పూజ కూడా వేయించిన, స్లాబ్ కూడా పడుతున్నట్టు. ఆ సమయంలో ఇదే ప్రాంగణంలో జేఎన్టీయూ కళాశాల నడుస్తున్నప్పటికీ మీ ద్వారా ఏ విషయం చెప్పినప్పుడు ఇక్కడ సమస్యలు ఉన్నట్టు మీరు భావించండి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు, నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి కానుకలు అందించారు. అందరూ జూదాలకు దూరంగా ఉండి కుటుంబాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. కుటుంబంలో ఎవరైనా కోల్పోయి ఉంటే వారికి సంక్రాంతి అరిసెలు అందిస్తూ కుటుంబం మెత్తగా పండుగ జరుపుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం కోటి సంతకాల సేకరణని బూటకపు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్కి వివిధ దేశాల నుండి కూడా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వచ్చినటువంటి వారందరికీ కూడా ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ 4 రోజులు ప్రశాంతంగా గంగిరెడ్లతో, గొబ్బెమ్మలతో, ముగ్గుల పోటీలతో రకరకాలుగా ఎవరికి ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకంగా సంక్రాంతి పండుగని చాలామంది పేకాట్లో కోడిపందాలు జోదంగా ఆలోచిస్తున్నారు. కానీ దీన్ని అలా కాకుండా ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని, మీడియా మిత్రులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎవరి బొమ్మలు లేకుండా రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి వారికి కూడా సర్వే జరిగిన గ్రామాల్లో స్వతంత్ర టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ప్రచురించిన టీవీ క్యాలెండర్ను డీఎస్పీ శ్రావణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ ప్రేమ్ కుమార్, సిఐలు స్వామినాయుడు, వెంకటనారాయణ పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వార్తలు ఉన్నది ఉన్నట్టు నిష్పక్షపాతంగా తెలియజేసే స్వతంత్ర టీవీ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నతమైన విలువలను సమాజానికి అందిస్తున్న స్వతంత్ర టీవీ ఛానల్ ఎప్పుడూ సమాజ సేవలో ముందుండాలని అభిలాషించారు. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అందరూ మీ మీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా లాక్ చేసుకుని అండ్ మా పోలీస్ సేవలు బీట్ సేవలు ఏవైతే ఉన్నాయో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతిలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ చేయకూడదు అని కోరుకుంటున్నాం. అండ్ ఈ కోడి పందాలు అండ్ అదర్ ఏదైతే ఇలీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో అన్నిటికీ పోలీస్ తరపు నుంచి ఎటువంటి పర్మిషన్స్ లేవు. సో దయచేసి కోడి పందాలు అండ్ ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ జోలికి వెళ్ళొద్దని అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం గ్రామాల నుంచి హైవే మీద ప్రయాణం చేస్తారు. కాబట్టి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది లాస్ట్ సంక్రాంతిలో మనం చూసుకుంటే చాలా యాక్సిడెంట్లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ సంక్రాంతికి అందరూ ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. అది మనకి ఎంతో రక్షణ కల్పిస్తుంది. పండగల్లో ఎటువంటి కోడి పందాలకు కానీ లేదా జూదం ఆటలకు కానీ ఎటువంటి పర్మిషన్లు లేవు. హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉంది, చాలా గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అనకాపల్లి పట్టణ పోలీస్ శాఖ తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. అందరికీ శుభప్రదంగా గడవాలి. దీనికి గాను మా పోలీస్ శాఖ తరపున 2 విజ్ఞప్తులు చేస్తున్నాం. ఒకటి, స్వగ్రామాలకి పండుగ సందర్భంగా వెళ్ళేవారు ఎవరైనా కానీ ఇళ్ళకి దయచేసి తాళాలు అని గట్టిగా వేసుకోవాలి. అలాగే ఇంట్లో విలువైన వస్తువులు ఏవి కూడా భద్రపరచొద్దు. ఇలా ఊరికి వెళ్ళేవారు ఎవరైనా మా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే మేము అక్కడ. విశాఖపట్నం స్వతంత్ర టీవీ ఛానల్ 2025 క్యాలెండర్ను ఎమ్మెల్యే రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర టీవీ ఛానల్ యాజమాన్యం, సిబ్బందికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరం ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు. మరి మన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి దయ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికెళ్ళినా కూడా సుభిక్షంగా, వర్షాలు సకాలంలో పంటలన్నా బాగా పడి కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తు రోజుల్లో కూడా అందరి యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదం మన కూటమి ప్రభుత్వానికి, కూటమి పెద్దలకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన స్వతంత్ర టీవీ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరూ కూడా చోడవరం శాసనసభ్యుడిగా సంక్రాంతి శుభాకాంక్షలు. మార్కాపురం జిల్లా పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో షాదీఖానా భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలీ మండిపడ్డారు. పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వాలు మారుతున్నా షాదీఖానా భవన నిర్మాణం పూర్తి కావట్లేదని విమర్శించారు. ఈ షాదీఖానా శంకుస్థాపన కోసం 3 పర్యాయాలు, అంటే ఇక్కడ దాదాపు ఒక 18-20 సంవత్సరాలకు పైగా ఇక్కడికి రావడం, శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పక ఈ షాదీఖానా నిర్మాణం మాత్రం ఇంతవరకు పూర్తి అవ్వలేదు. ఈ షాదీఖానా నిర్మాణం చేపట్టిన తర్వాత ఇక ఆ సమయంలో పుట్టిన పిల్లలు 2024 జనరల్ ఎలక్షన్లో వాళ్ళు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. కానీ ఇంతవరకు షాదీఖానా నిర్మాణం పూర్తి కాకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు మేము మైనార్టీ సోదరులకు అండగా ఉంటామని చెప్తున్నారు. మరియు వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి షాదీఖానా కమ్ ఉర్దూ ఘర్ పనులు ఎందుకు పూర్తి కాలేదు? మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 18 నెలలు మీ పరిపాలన కావస్తుంది. మిగిలిన సమయంలో ఈ షాదీఖానా నిర్మాణం పనులు పూర్తి అవుతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. మీరు మైనార్టీ సోదరులకు మేము ఉన్నామని చెప్పడం కాదు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కోయవాగు పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమార్కులు మట్టి తవ్వకాలు చేపడుతున్నారని స్థానిక కోయవాగు ప్రజలు ఆరోపించారు. శ్మశాన వాటికలో తవ్వకాలు జరిపి మట్టి తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగజ్ నగర్ మండలం కోయవాగు పంచాయతీ వాగును ఆనుకొని పలు మతాలకు సంబంధించిన శ్మశాన వాటికలు ఒకే చోట ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మట్టిని తవ్వి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. जो सो हम कुछ और बोलते हैं इस वजह से कि ये इलेक्शन में मंडल में जो सो अतराफ वो स्नो पाउडर से भर लिए मुखड़े, स्नो पाउडर से भर लिए मुखड़े अपने अपनों से आज क्यों अकड़े, रंदे गुड़सियाँ कहाँ के महिला रे तुम खड़े सो जगह पोखल है, इन्हों खड़े सो जगह पोखल है। अतराफ पूरा जो सो पंचायत में चले गए, अब उनको सुधारा नहीं। कोई वागों में एक उनका वार्ड मेंबर भी नहीं आया, सरपंच तो छोड़ो वार्ड मेंबर भी नहीं आया। अब बेचैन होकर समझ में नहीं आ रहा है, ऊपर वाले हाई कमान उनको घिस्सा दिए तो हौले हौले बावले बावले कामा कर रहे। चोर उन्हों है हम है, हमारा कुछ प्रूफ बता दो। इनका प्रूफ ये है, देखो आपके सामने है मंजर। నిన్న ఇదే మాజీ ఎంపీటీసీ భర్త కలీం, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ సంపత్, ఇంకా కొందరు ఇద్దరు మూడు కలిసి ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిందంటే ఈ శ్మశాన వాటిక కోయవాగు శ్మశాన వాటిక మొత్తం నేను దోచుకుంటున్నాను ఒక మాట చెప్పిండ్రు. అదేవిధంగా భూములు కబ్జా చేసి అమ్ముతున్నాను ఒక మాట చెప్పిండ్రు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కరికి పుడితే నేను కబ్జా చేసిన భూమి చూపుండి, నేను అమ్మినట్టు ప్రూఫ్ చూపుండి, లేకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. ఈరోజు వాళ్ళ ఆగడాలు చూస్తూ ఉంటే ఇక్కడ దాదాపు 10 ఎకరాలు, దాదాపు 10 మీటర్ల 10 ఫీట్ల లోతు తవ్విండ్లు. ఈ తవ్వి ప్రైవేటు భూములల్లో, ప్రైవేటు వెంచర్లల్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే, పొలాలలో అవసరం అనుకుంటే, చేన్లలో అవసరం అనుకుంటే ప్రైవేటు వ్యక్తులకు అమ్మి దాదాపు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో క్రోసూరు మండలం ఉస్నాబాద్లో తనిఖీలు చేశారు. సోదాల్లో సుమారు 110 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సోదాల్లో 6 కత్తులు, 4 గొడ్డళ్లు, గడ్డపారలు, ఇతర మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 44 బైకులను సీజ్ చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని సావుల్యాపురం పిఎస్ లిమిట్స్ లో ఈ కారుమంచి అనేటువంటి విలేజ్ లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఆల్మోస్ట్ విలేజ్ పెద్దది అయినా కానీ అన్ని ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశాము. సుమారు 100 మంది పోలీసులతోటి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సెర్చ్లో భాగంగా సుమారు ఒక 34 రికార్డ్లెస్ 2 వీలర్స్, అలాగే ఒక ఇంటిలో బెల్ట్ షాప్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఒక 7 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విలేజ్ ని ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కి ఎన్నుకోవడంలో ముఖ్యమైనది ఏంటంటే, కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఎప్పుడంటే వినాయక చవితికి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో 2 గ్రూపులుగా ఏర్పడి ఇంతకుముందు గొడవలు పడే సందర్భాలు ఉన్నాయి చాలా. పోలీసు కూడా అప్పుడు సుమారు 200 మంది పోలీసులు ఈ ఊర్లో ఉండటం జరిగింది. మీ అందరికీ తెలుసు అది. సో అలాంటి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి విలేజెస్ అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద, నాట్ ఓన్లీ పల్నాడు జిల్లా, రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి విలేజెస్ అన్నిటిని కూడా అన్నమయ్య జిల్లాలో నకిలీ బంగారం చూపించి మోసాలకు పాల్పడుతున్న 6 మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ బంగారం ఆశ చూపి మోస చేసినట్లు అందిన ఫిర్యాదుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎస్పీ ధీరజు కనుబల్లి ఆదేశాలతో సిఐ రోషన్ తనిఖీలు నిర్వహించారు. వీరి వద్ద నుండి 3 లక్షల నగదు, ఒక కారుతో పాటు నకిలీ బంగారం శాంపిల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రైలు కింద పడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలు వికారాబాద్ మండలం మైలార్ దివరాంపల్లి గ్రామానికి చెందిన సీతారమ్మ అనే యువతిగా పోలీసులు గుర్తించారు. ప్రేమించి మోసపోయిన కారణంగానే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ప్రేమికుడు నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామానికి చెందిన మాణిక్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైలార్దేవరంపల్లి గ్రామానికి చెందినటువంటి కొమ్మని నర్సయ్య కూతురు చిత్తారమ్మ నిన్న రైలు పట్టాలపై పడి మృతి చెందడం చాలా బాధాకరం. ప్రేమ పెళ్లిళ్లతోని సమస్యలు
మగపిల్లల బారిన పడి 2025 ఇప్పుడు కూడా ఇన్ని చట్టాలు సవరణ చేసినా, ఇన్ని చట్టాలున్నా, ఇన్ని సెక్షన్లు పెట్టినా, ఇన్ని కేసులు పెట్టినా అన్ని కేసులు కన్నీరే గారుస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆడపిల్లల మీద లైంగిక దాడి మాత్రం తగ్గకొచ్చింది. ఒక ఆడపిల్లను ఇటువంటి ఎన్నో కేసులు జరిగినా కానీ ఆడపిల్లలు ఏ రోడ్డు పొంటో, ఏ రైలు పాటల మీద వాడో, ఏ గుంతల వాడో, ఏ మోరుల వాడో, ఎన్నో మర్డర్ అయ్యో ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి ఎంత తీసుకెళ్లినా ఆడపిల్లల మీద నా బిడ్డ చచ్చుడు మూల కారణము, ఎగమాంటి మాణిక్యము మూల కారణం. వాడే చంపిండు. వాడు చంపకున్నా ఇంకెవడు చంపిండు, వానికి తప్ప ఎవడు చంపలేడు. వీరే నా శాస్త్యం ఆయన ముచ్చట, ఇంతకన్నా ఎక్కువ లేదు. నాయన నేను అని చేసుకుంటా అన్నది. అరే రార చేపిస్తా, మీ ప్రామిని తోలుకొని రమ్మన్న రాలేడు. 2 ఏళ్ళ దినం కోరి సతాయించి వాని మూల కారణాన చచ్చింది. దానికి కఠిన శిక్షలు దయచేసి ఏమా నేడి మీకు ఏం దోషి అది చేయండి. నేను పోతున్నా ల్యాబ్కు చదువు. ఇక్మామిడి గ్రామానికి చెందిన గడ్డం మాణిక్యం అనే వ్యక్తి. అయితే వీళ్ళు ఒక 2-3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ముందు వీళ్ళు కోచింగ్ పోయారు. కోచింగ్ పోతే ఆమె నెంట పడ్డాడు. ఆయన మాణిక్యం అనే వ్యక్తి చిత్తారాం అనే వెనకాల నేను పడ్డాడు అన్నట్టు. నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను వెనక పడ్డాడు. వెనక పడితే మేము ఒప్పుకోలేదు. ఒక 2-3 నెలల వరకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇక ఆయన ఒప్పించిండు అన్నట్టు. ఒప్పించి కాలు మోగుతా ఏలు మోగుతా అని చెప్పేసి నాకు జాబ్ వస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిండు. అయితే సరే అంటే నేను ఒప్పుకున్నది, చేసుకుంటాను కదా అంటే ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయనకు జాబ్ వచ్చింది, కాంట్రాక్టు టీచర్ జాబ్ వచ్చింది. గత 2 రోజుల క్రితం పూడిమడకలో గల్లంతైన మత్స్యకారుడి జాడను ఇంతవరకు అధికారులు కనిపెట్టలేకపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు ఫిర్యాదు చేసినా నాయకులు, అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. తామే సముద్రంలో 20 బోట్లతో గాలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని మత్స్యకారుని జాడ తెలుసుకోవాలని కోరుతున్నారు. మా సుందర విజయ్ కుమార్ అంటే మా శాసనసభ్యులు యలమంచిలి సుందర విజయ్ కుమార్ అయితే ఎంత కూడా పెట్టించుకోకపోవడం వల్ల మామే స్వయంగా దిగి 20 బోట్లు సముద్రంలో నాన్ స్టాప్ గా గాలింపు జరుగుతుంది. గాలింపు జరగడంలోనే ఒక్కరు కూడా ఏ మాత్రం ఆచూకీ కనిపించట్లేదు. ఆచూకీ కనిపించకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం చాలా నిరాశ చెంది ఉన్నది. చూసిగా ఫ్రెండ్, ఇప్పుడు ఏ విధంగా మా వాళ్ళు అయితే ఏడుస్తున్నారు, నాన్ స్టాప్ గా 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఏడుస్తున్నారు. అలాగే మా విలేజ్ లోని వేట అనేది కూడా జరగలేదు. ఎందుకంటే మా తోటి మత్స్యకారుడు సముద్రంలో మునిగిపోయాయని మా ఒక్క బాధాకరమైన విషయంతో ఉండి మేమెందరినీ వాళ్ళకి సాయంగా ఉందామని మత్స్యకారులు ఏ విధంగా ఉండవు చూసిగా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండడం వల్ల మాకైతే చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పుట్టదే మా తప్పు అనుకుంటే ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు, ఇంటర్లు చేస్తున్నారు, ఐటీలు చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు. మేము ఎన్ని కంపెనీలకు వెళ్తే మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల మేము అందరూ సముద్రం ఎక్కుతున్నాం. సముద్రం ఎక్కి వేట చేద్దామని టైంలోనే 24 గంటలు మేము సముద్రంలో ఉండేటప్పుడు ప్రతి క్షణం మేము ప్రమాదానికి ఎదురెళ్తున్నాం. ఎందుకు ఎదురెళ్తున్నాం అంటే మా బతుకుతెరు గురించి మేము ఎదురెళ్తాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి గ్రామానికి చెందిన కొలకాని సతీష్ను ఉమ్మారెడ్డి విష్ణు, రాజు అనే వ్యక్తులు హత్య చేశారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. సతీష్కు శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం విషయంలో ఆందోళన తలెత్తినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల నుంచి భయంగానే ఉన్నాడు. ఏమైందంటే నాకు చెప్పలేడు. ఉమారెడ్డి అనే రాజు ఊకే ఫోన్ చేసిండు. నేను నా అవ్వగారింటికి వచ్చింది చూసి ఆయన దోలుకపోయాడు, చంపిరు. నా భర్తను చంపిరు. ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ కాడ వారేసిపోయారు. నాకు న్యాయం కావాలి. నా భర్త చచ్చిపోయినందుకు ఆయన గురి శిక్ష తీయాలి, లేకుండా గొట్టలు పట్టుకొని నేనే చంపుతాన్ని. నా భర్తకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అంతే. నా భర్తను అన్యాయంగా చంపిరు. నా భర్త ఎవరు జోలికోడు, ఏం చేయడు, కనీసం తాగడు కూడా. అన్యాయంగా నా భర్తను చంపిరు. ఇంట్లో పండుకున్న ఇద్దరు పిలిపించుకొని వాళ్ళు బయట తీసుకుపోయి దారుణంగా తీసుకుపోయి చంపి మనం తీసుకొచ్చి స్థానిక హాస్పిటల్లో ఎవరు తీసుకొచ్చి నేను కానీ అతి దారుణంగా మాత్రం ఉమ్మారెడ్డి విష్ణు, ఉమ్మారెడ్డి రాజు అనే వీళ్ళిద్దరు తీసుకుపోయారు. వీళ్ళు పిలిపించుకొని తీసుకుపోయి ఎంతమంది అన్నది తెలియదు, కానీ చంపుడు మాత్రం వీళ్ళు అతి దారుణంగా చంపారు. నా కొడుకులు అయితే మాకు అతి దారుణంగా నాకు అనుమానం వచ్చిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెలుసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పట్టంచెరు ముత్తంగి టోల్గేట్ సమీపంలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి ముఠా మోస్ట్ వాంటెడ్ నిందితుని పట్టంచెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు
నిందితుడిని పట్టుకున్నామని రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు గుండా అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అంత్యక్రియలకు శాసనసభ స్పీకర్ అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్మశాన వాటికలో గుండా అప్పల సూర్యనారాయణ ఈ అంతిమ ఘట్టం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న వేళ వేలాది సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. రాజన్న భీమన్నలతో పాటు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సందిట్లో సడేమియా చందాన దర్శనాలకు వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో ప్రైవేట్ సిబ్బంది భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరకే గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి ఆధ్వర్యంలో ముగ్గులు వేసి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. 6 గ్యారంటీలు 420 హామీలు నమ్మి మోసపోయామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తానని మోసపూరిత మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆ హామీని కూడా పూర్తి చేయలేదు. రైతు బంధు రైతు భరోసా వేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఆ హామీని కూడా నెరవేర్చలేదు. అందుకోసం మా ఆడకట్టులో ఉన్న మహిళలందరూ ఒక దగ్గరికి చేరి ఈ విధంగా భోగి పండుగ నాడు నిరసన తెలుపుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 3వ సంవత్సరంలో అడుగుపెట్టి ఇవాళ సంక్రాంతి రేపు ఉంది, రేపు భోగి సంక్రాంతి ఉంది. దాని సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకి గ్రామంలో మహిళలు కలిసి మాకు మహాలక్ష్మి కింద 2500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమెవరు దరఖాస్తు పెట్టుకోలే అని వాళ్ళే అధికారంలో రాగానే 100 రోజుల లోపల మీకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని మహాలక్ష్మి భాగంగా చెప్పారు, ఇవ్వలేదు. మరి కళ్యాణ లక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గాలిపటాల సందడి నెలకొంది. మార్కెట్లో రంగురంగుల పంతంగులు, దారం, చరకాలకు భారీగా గిరాకీ పెరిగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగురవేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తమకు నచ్చిన డిజైన్ల కోసం దుకాణాల వద్ద కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు.